అందరికీ నమస్కారం. ముద్రల గురించి కొన్ని వీడియోలు చేశానండి. కొన్ని ముద్రలు పెట్టాను. అయితే అందరూ చక్కగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముద్రలు వేసుకుంటున్నామని మెసేజ్ చేశారు. అయితే ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. ఇంకా ముద్రలు చాలా ఉన్నాయి. అవి కూడా మీకు చెప్తాను. కొన్ని ముఖ్యమైన ముద్రలు మాత్రం చెప్పాను. మనకున్న డిసీజ్‌ని బట్టి కొన్ని ముఖ్యమైన ముద్రలు మాత్రమే చెప్పాను. ఇప్పుడు కొన్ని చెప్తాను. శరీరపరంగా అంటే భూతత్వం గాని, జలతత్వం గాని ఇలా 5 తత్వాలని చెప్పాను కదా మీకు. జలతత్వము, భూతత్వము, శూన్యతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము. ఈ తత్వాల పరంగా మనకి డిసీజుల పరంగా ఈ రెండిటి పరంగా చూసుకొని మన ముద్రలు ఎలా వేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరిస్తాను. ఇప్పుడు చూడండి, మీకు ఒక పక్క నేను రాసుకోమని చెప్పాను నోట్స్‌లో 5 తత్వాలు, దానికి తగ్గ బీజాక్షరములు, దానికి సంబంధించిన మనము ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇంకొన్ని పాయింట్స్ బీజాక్షరాల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మీకు పంచతత్వాలు ఒక చోట రాసుకొని పంచతత్వాలకి ఏ ఫింగర్స్ చెప్పాను నేను అనేది ఒకసారి రాసుకోండి. ఇప్పుడు ఈ 2 వేళ్లలో మనకి పంచభూతాలు, పంచతత్వాలని మన పెద్దవాళ్ళు చెప్పారు. పంచభూతాలు ఈ తత్వాలు కానీ ఈ వేళలో అమరి ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు అదే దానికి సంబంధించి మనకి ఏ ముద్రలు వేయాలో ఏంటో అంత కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, మనకేం తెలియట్లేదు, చాలా సందేహంగా ఉంది. ఇప్పుడు కాళ్ళ నొప్పులు బాగా ఉన్నాయి, లేదా నడుము నొప్పులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇలా ఏ ముద్ర దేనికి అనేది మనకు తెలియట్లేదు. ఒకవేళ ఎన్ని ముద్రలు వేసినా ఏది తగ్గటం లేదు అని కనుక మనం అనుకుంటే తత్వాల పరంగా చూసుకొని కూడా మనం ముద్రలు వేయచ్చు. అవి కూడా నేను చాలా ప్రాక్టీస్ చేశానండి. ప్రాక్టీస్ చేసే చెప్తున్నాను. నేను కూడా ఆల్రెడీ చాలా సంవత్సరాల బట్టి ముద్రలు వేస్తున్నాను. కంట్రోల్ అవుతూ ఉన్నాయి, తగ్గుతూ కూడా ఉంటాయి అన్ని డిసీజులు కూడా. కాబట్టి నేనేంటంటే ఇప్పుడు నాకు కూడా కొత్తలో కన్ఫ్యూజన్ ఉండేది. ఏ ముద్రలు వేస్తే ఏది తగ్గుతుంది, ఏ డిసీజ్కి ఎలా ముద్రలు వేసుకోవాలి, ఎలా చూసుకొని వేసుకోవాలి, ఇలా అంతా కన్ఫ్యూజన్గా ఉండేది. అయితే నేను ఏంటంటే కొంత ముద్రలు వేస్తూ కూడా కొంత నాలెడ్జ్ సంపాదించి ఇప్పుడు ఈ తత్వాల పరంగా ముద్రలు వేసినా కూడా మనకి తగ్గుతాయి అనేది నేను ప్రాక్టీస్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు మీకు తత్వాల పరంగా చూద్దాము. తత్వాల పరంగా మీకు ఏం చెప్పాను, ఒక వీడియో కూడా పెట్టాను. మన శరీరంలో తత్వాలు ఎక్కడెక్కడ ఉంటాయి. భూతత్వం బేసిక్ చక్రం, అలాగే జలతత్వము మనకి స్వాదిష్టాన చక్రము, మీకు వచ్చేసరికి అగ్నితత్వము కింద నుంచి వస్తుందా అండి. 5 చక్రాలు చెప్పాను కదా, ఆ వీడియో ఒకసారి చూడండి. పంచతత్వాలు షట్చక్రాలు అని ఉంటుంది. ఆ వీడియో ఒకసారి చూస్తే మన శరీరంలో ఆ తత్వాలు ఎలా ఉంటాయి కింద నుంచి పైకి 5 చక్రాల రూపంలో చెప్పాను. చూడండి, కింద ఫస్ట్ చక్రము బేసిక్ చక్రం అంటాం, అది భూతత్వము. దానికి సంబంధించి మనము ఇప్పుడు మీకు శరీరంలో ఈ 5 తత్వాల గురించి ఒకసారి చూసుకోండి. ఈ 5 తత్వాల్లో మీకు ఎక్కడెక్కడ శరీరంలో నొప్పులు ఉన్నాయో చూసుకోండి. ఫస్ట్ ఎక్కడ నొప్పులు బాగా వస్తున్నాయి అంటే కనుక ఆ తత్వం సరిగ్గా లేదని మీరు చూసుకోవాలి. ఒకసారి పాత వీడియో ఒకసారి చూడండి, ఏ పార్ట్కి సంబంధించి ఏ చక్రం ఎక్కడ ఉంటుంది అనేది. బేసిక్ చక్రం అంటే మనకి కూర్చుంటాం కదా, కూర్చున్న వెన్నుమూకకి చివరి పూస దగ్గర ఉంటుంది బేసిక్ చక్ర. అది మనం భూతత్వం అని చెప్పాను, భూతత్వంతో పోలుస్తాం. మీకు కనుక శరీరపరంగా చూసుకొని బాగా కాళ్ళు నొప్పులు ఉన్నాయి అనుకుంటే కనుక ఏమవుతుందంటే ఆ చక్రానికి కింద పార్ట్ అంతా కూడా ఆ చక్రానికి తత్వానికి సంబంధించినదే. కాబట్టి మీకు భూతత్వానికి సంబంధించిన శక్తి సరిగా లేదు అని అర్థం చేసుకోండి. ఈ పాయింట్స్ బాగా నోట్ చేసుకోండి, చాలా ముఖ్యమైనవి. వినండి ఫస్ట్, విని ఆ తర్వాత నెక్స్ట్ వీడియో దానికి సంబంధించిన ముద్ర ఎలా వెళ్ళో చెప్తాను. భూతత్వం అన్నాను, బేసిక్ చక్ర. బేసిక్ చక్ర కింద పార్ట్ అంతా మన శరీరంలో కాళ్ళు ఉంటాయి. కాళ్ళు మనకి నొప్పులుగా ఉన్నాయి అనుకోండి, అంటే భూతత్వానికి సంబంధించి ఆ శక్తి సరిగా లేదు, భూతత్వం సరిగా లేదు, సమానంగా లేదు అని అర్థం. అంటే పెరిగిందా తగ్గిందా అనేది మనం తెలుసుకోలేము, కాకపోతే దానికి సమానంగా లేదు, సరిగ్గా పనిచేయట్లేదు ఆ చక్రము, భూతత్వము అని అర్థం. ఆ తర్వాత దానిపైన స్వాదిష్టాన చక్రము, జలతత్వము. జలతత్వం సరిగా లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు భూతత్వం సరిగా లేకపోతే మనకి భూతత్వం కింద పాటు శరీరం అంతా కూడా కాళ్ళ నొప్పులు రావటము అనేది జరుగుతుంది. అలాగే దానిపైన స్వాదిష్టాన చక్రం ఉంటుంది. స్వాదిష్టాన చక్రం మనకి బొడ్డు కిందగా ఉంటుంది. అక్కడ కనుక మనకి ఏదైనా ఆ పార్ట్లో శరీరానికి సంబంధించి ఆ పార్ట్లో నొప్పులు ఉంటాయి. పొత్తి కడుపు నొప్పి ఉండొచ్చు, లేదా మోషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, యూరిన్ ప్రాబ్లమ్స్, అలాగే మనకి వెనుక బ్యాక్ పెయిన్, ఇట్లాంటివన్నీ కూడా మనకి స్వాదిష్టాన చక్రం అంటే జలతత్వానికి సంబంధించి ఉంటాయి. అంటే ఆ ప్లేస్లో ఉన్న మనం ఏ ప్లేస్లో అయితే తత్వం చెప్పామో ఆ ప్లేస్లో మనకి శరీర భాగాలు ఏముంటాయో అక్కడ నొప్పులు వస్తే కనుక ఆ తత్వం సరిగా లేదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జలతత్వము ఆ పార్ట్లో మనకి నొప్పులు వస్తే కనుక జలతత్వము సరిగా లేదు, దాన్ని సమానం చేసుకోవాలి. అలాగే పైన మనకి మణిపూరక చక్రం అంటే అగ్నితత్వం.
అగ్నితత్వం మనకి సమానంగా లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఆ ప్లేస్లో మన శరీర భాగంలో ఆ ప్లేస్లో ఏమేమైతే పార్ట్స్ ఉన్నాయో అది నొప్పి మనకి ఎప్పుడైతే వస్తూ ఉంటుందో మనకి అగ్నితత్వము సమానంగా లేదు. డైజెషన్ ప్రాబ్లమ్స్, మోషన్ ప్రాబ్లమ్స్, అరుగుదల లేకపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. ఇది మీకు అగ్నితత్వానికి సంబంధించింది. దానిపైన ఉన్నది మనకి వాయుతత్వం, హృదయ అనాహత చక్రంలో వాయుతత్వం ఉంటుంది. వాయుతత్వం సమానంగా లేకపోతే ఏమవుతుంది మనకి వాయుతత్వం ఎక్కువ ఉన్నా కష్టమే, తక్కువ ఉన్నా కష్టమే. అది తెలుసుకోవడం మనము కష్టం తెలుసుకోవడం కాబట్టి సమానం చేయాలంతే. ఆ వాయుతత్వం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్కి సంబంధించి మనకి గుండె, ఊపిరితిత్తులు, ఇట్లా వెనక వీపు నొప్పి, లేదంటే ఇక్కడంతా పట్టేసినట్టుందో అలా వాయువు అంటే మనకి శ్వాస సరిగా లేకుండా ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఏంటంటే దానికి సంబంధించి వాయుతత్వము సమానంగా లేదు అని తెలుసుకుంటాం. అలాగే ఇప్పుడు పైన ఉన్నది శూన్యతత్వము, విశుద్ధ చక్రము, శూన్యతత్వము. ఈ తత్వం కనుక సమానంగా లేకపోతే ఏమవుతుంది, మెడల నొప్పులు, సైనస్, మనకి హెడేక్ ప్రాబ్లమ్స్, వెనక ఇలా నరాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి శూన్యతత్వము సమానంగా లేకపోతే. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ తత్వాలు మన శరీరంలో ఏ భాగాల్లో ఉంటున్నాయి. ఆ వీడియో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో ఒకసారి మళ్ళీ చూడండి. శరీరంలో ఏ పార్ట్లో ఏ తత్వం మనకి ఉన్నది అని చూడండి. మీకు కనుక ఏ తత్వానికి సంబంధించి ఏ పార్ట్లో శరీరంలో ఏ భాగంలో నొప్పులు వస్తున్నాయో చూసుకోండి. ఆ భాగంలో నొప్పులు ఉంటే కనుక ఆ తత్వం మీకు సమానంగా లేదు, సరిగ్గా లేదు, పని చేయటం లేదు. కాబట్టి ఆ తత్వాన్ని మనము పెంచుకోవాలి. అంటే పెంచుకోవడమా తగ్గించుకోవడం తెలియదు కాబట్టి సమానం చేస్తాం ఫస్ట్. అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఇదంతా నోట్స్ రాసుకోండి. పంచతత్వాలను 5 వేళ్లతో ఎలా పోలుస్తాము, అవి మన శరీరంలో చక్రాల రూపంలో కింద నుంచి పైకి చెప్పాను. 5 చక్రాల రూపంలో ఉన్నాయి. అవి శరీరంలో ఏ భాగాల్లో ఉన్నాయి అనేది ఒకసారి క్లారిటీగా రాసేసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో మీకు అవి సమానం చేసి మనం ఎలా డిసీజెస్ని తత్వాల పరంగా ఎలా డిసీజెస్ తగ్గించుకోవచ్చు ముద్రలు వేసి అనేది చెప్తాను. ఇది ఒకసారి చూసుకోండి. ఈ లింక్ కూడా అంటే శరీరంలో ఏ భాగాల్లో ఏ తత్వాలు ఉన్నాయనేది ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది ఒకసారి చూసుకొని ఇవన్నీ నోట్స్లో రాసుకోండి. మీకు ఈ వీడియో అర్థమైందా లేదు, చాలా ముఖ్యమైనది. ముద్రలు వేస్తూ మాకు చాలా ముద్రలు ఉన్నాయి, మాకు వేయటం తెలియట్లేదు, కన్ఫ్యూజన్గా ఉంది అనుకునే వాళ్ళకి తేలికగా పద్ధతి చెప్తాను. అంటే మీ సొంతగా మీరే ఏ తత్వం మీలో సరిగా ఉందో చూసుకొని దానికి సంబంధించిన ముద్ర వేయటం, దాన్ని మనము క్యూర్ చేసుకోవడం, డిసీజ్ తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది తెలుసుకోండి ఫస్ట్. ఏ తత్వం ఎక్కడుంది, శరీర భాగంలో ఎక్కడుంది అనేది తెలుసుకోండి. మీ శరీరంలో నొప్పులు ఎక్కడ వస్తున్నాయి అనేది తెలుసుకొని ఒక చోట రాసుకోండి. చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో నేను వాటిని మీరు ఎలాగ సమానం చేసుకోవచ్చు ఆ తత్వాలని అనేది చెప్తాను. ఇది ముఖ్యమైనది. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ చెప్తాను అనుకోకుండా చెప్పింది మొత్తం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ చదువుతూ ఉండండి. చదువుతుంటే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వీడియోలో సమానంగా మనము తత్వాలకు సంబంధించి శరీరానికి సంబంధించి సమానంగా ఎలా చేయాలి తత్వాలని 5 తత్వాలని చెప్తాను. ధన్యవాదాలు.